భాజపా కేంద్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 స్థానాలు గెలిచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష నియామకం కూడా చేయాల్సి ఉంది. చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన కొండా విశ్వేశ్వరరెడ్డిని లోక్సభలో బీజేపీ విప్గా నియమించారు. ఇక రాజ్యసభలో భాజపా విప్గా బలహీన వర్గాలకు చెందిన కె లక్ష్మణ్ను నియమించారు. ఈ నియామకంపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. లక్ష్మణ్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడే. విద్యార్థి రాజకీయాల నుండి డక్కాముక్కీలు తిన్న రాజకీయవేత్త. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా 2016 నుంచి 2020 వరకు పనిచేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 1999, 2004 వరకు ముషీరాబాద్ అసెంబ్లీ స్థానానికి, 2014 నుంచి 2018 వరకు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 26 సెప్టెంబర్ 2020 నుండి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 2022 జూన్ 2న ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్ నియమితులయ్యారు. డాక్టర్ కె లక్ష్మణ్ ఉమను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 3 పిల్లలు, శ్వేత, శృతి మరియు రాహుల్. సాంప్రదాయ రాజకీయాలు చేయడంలో లక్ష్మణ్ దిట్ట. ఇక తెలంగాణలో రాష్ట్ర భాజపా పగ్గాలు ఎవరికిస్తారు అనే విషయంపై కూడా త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో గెలిచిన సీనియర్ రాజకీయ నాయకుడు ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ లోక్సభ నుంచి గెలిచిన డీకే అరుణ మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. బీసీ కోటాల్లో సమకాలీన రాజకీయాల్లో చురుకుగా ఉండే ఈటెల రాజేందర్ పట్ల ప్రజానీకం కొంత సానుభూతి ఉంది. ఈటెల రాజేందర్ను భాజపా అధ్యక్ష పీఠం వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా విజయపదంలోకి తీసుకెళ్లగలరు అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.